నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఒక సీజన్లో కొన్ని ప్రోగ్రామ్స్ మనల్ని అలా అలరిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందైతే జూన్, ఇప్పుడు అది కాస్త సెప్టెంబర్కి, అక్టోబర్కి, నవంబర్ కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ సీజన్లో మనతో బిగ్ బాస్ వస్తుంది. అది అయిన వెంటనే మనం చూస్తూ ఉంటాం ఈ స్మార్ట్ జోడీ అని ఓంకార్ గారు వస్తూ ఉంటారు. అలా కొన్ని సీజన్స్ మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఇంతవరకు ఇవి ఛానల్స్కే పరిమితం. ఇప్పుడు ఓటీటీలోకి బాలయ్య గారు వచ్చిన తర్వాత అన్స్టాపబుల్ అంటూ దాన్ని ఎక్కడికో వేరే లెవెల్కి పట్టుకెళ్ళిపోయారు కదా. ఇప్పుడు 4 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 5th సీజన్ అంటున్నారు. ఈసారి ఎవరు రాబోతున్నారు అని అంటే, ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు రేవంత్ రెడ్డి గారు అని అంటే ఇద్దరికి కూడా ఒక గురు శిష్యుల అనుబంధం. వీళ్ళిద్దరిని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాబోతున్నారు అంటూ ఒక వార్త. నిజమేనా? బేసిక్గా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇదైతే వచ్చే కాంబినేషన్ కాదు. అండ్ అన్స్టాపబుల్ సీజన్ 5 త్వరలో తిరగకపోతుంది, ప్రసారానికి కూడా సిద్ధంగా ఉంది అనేది ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అండ్ దీంట్లో మ్యాజిక్ ఏంటంటే, సీజన్ స్టార్టింగ్లో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చి దాన్ని నీట్గా లీడ్ తీసుకెళ్ళిపోయారు ఎండ్ వరకు. నెక్స్ట్ అలాగే మళ్ళీ ఆయనే వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. కాకపోతే అది అంత ఈ లాస్ట్ సీజన్ అయితే మొత్తం ప్రమోషనల్ ఈవెంట్ అయిపోయింది. ఓకే, ఎలా అంటే అన్ని సినిమా ప్రమోషన్స్కే వేదికలా తయారైపోయింది. అయినప్పటికీ కూడా చూడు, ప్రతి సినిమా కూడా బాలయ్య నెత్తి మీద వేసి ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సీజన్ 5కి ఉన్న ఇంట్రెస్టింగ్ గాసిప్ ఏంటంటే, ఫస్ట్ సీజన్లో నాగార్జున గారు అలాగే రేవంత్ రెడ్డి గారి కాంబినేషన్లో వస్తుంది అని చెప్పేసి. ఎందుకు అంటే, బేసికలీ అన్స్టాపబుల్ అంటేనే అపవాదులు, అపోహలు చెరిపేసుకునే ప్రోగ్రామ్. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏం చెరిపేశారు వీళ్ళు అంటే, వెన్నుపోటుకు సంబంధించిన అంశాన్ని చెరిపేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే మన స్పీకర్ సురేష్ గారు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం వీళ్ళ వల్లే అని చెప్పేసి ఒక అపవాదం ఉండేది, అది చెరిపేశారు. తర్వాత పద్మ అవార్డుల గురించి జయసుధ గారు అన్న విషయాన్ని కూడా జరిపేశారు. అంతెందుకు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి ఎవరు మాట్లాడొద్దు అని ఆ తర్వాత ఇప్పటివరకు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఇలా చాలా సిచ్యువేషన్. ఎందుకంటే సాఫ్ట్గా చెబుతూనే పెద్ద పంచులతో ముగించారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు పెళ్లి మాటలు, పెళ్ళిళ్ళు అని అంటే దాన్ని ఒక మాట జత చేసి వదిలేసరికి ఒకటి మనం మాట్లాడామని కదా, మనమే అవుతామేమో అని అందరిలోనూ ఒక చిన్న భయం అయితే పట్టుకుంది. అవునా కదా? ఎస్. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, నాగార్జున గారు కాంబో. బేసిక్గా వీళ్ళు ఏమనుకున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు, నాగార్జున అదేంటి? రేవంత్ రెడ్డి గారే కదా హైడ్రా అంటూ ఫస్ట్ కూల్చాను. తర్వాత వెంటనే నాగార్జున గారు వెళ్ళి శాల్వా కప్పేసి ఆయన పిలవగానే వెళ్ళారు కదా మీటింగ్కి. సో సినిమా వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు అని చెరిపేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి పైన కూడా ఉంది. ఆ అపవాదం చెరిపేసుకోవాలి. నాగార్జున గారు మర్చిపోతారా ఆ ఇన్సిడెంట్ ని? సో తర్వాత అది చేర్పేసుకోవడమే కాదు, గద్దర్ అవార్డులని ప్రకటించినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వాల. రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి దూరం అనేది మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఇమీడియట్గా అయ్యేసరికి రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి దూరం అని అన్నారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొండా సురేఖ గారు మళ్ళీ నాగార్జున గారినే అలా అనేసరికి సినిమా వాళ్ళందరూ కూడా రకరకాలుగా స్పందించినా కూడా ఎవరు ఏం మాట్లాడొద్దు ఈ ఇన్సిడెంట్ గురించి అని కూడా గట్టిగా అన్నారు. రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి దూరం అని మళ్ళీ వచ్చింది. బాలయ్య గారి ఇంటికి మార్కులు వేసినప్పుడు, అల్లు అర్జున్ వాళ్ళ మావకి మార్కులు వేసినప్పుడు, ఎన్టీఆర్ వాళ్ళ మావయ్యకి కూడా అక్కడ కంచె తొలగించినప్పుడు ఈయన సినిమా వాళ్ళకి దూరం అనేది ఒకటి వినబడింది. ఇట్లా పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి దూరం అనే మాట ఎన్నిసార్లు వినబడిందో మనకు తెలుసు. సో అలా కాదు, నేను సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నాను అని ఆయన చేత చెప్పించే ప్రోగ్రామ్ని, ఆ బాధ్యతని బాలయ్య గారిని ఎత్తినేసుకున్నట్టుగా ఒక న్యూస్. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలయ్య గారికి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. ఒకరోజు ప్రత్యేకంగా, ఇప్పుడు అటు ఆయన గెలిచాడు, ఇటు ఈయన గెలిచాడు, వీళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన బొకే పట్టుకొని వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అండ్ ఇప్పుడు దీంట్లో ప్రత్యేకంగా నాగార్జున గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చింది. నాగార్జున గారు ఏంటంటే ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఏమీ లేదు.
అనే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పక్కన నాగార్జున గారిని కూర్చోబెడితేనే నేను ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నాను అనే ఫీల్ వస్తుంది ఆడియన్స్లో. అందుకని చెప్పేసి ఈ కాంబో సెట్ చేశారు. పైగా ఆఫ్ కోర్స్ ఆ స్టూడియో మేబీ అన్నపూర్ణలోనే ఉండొచ్చేమో, ఇంకెక్కడ ఉండదు నాకు తెలియదు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. రేవంత్ రెడ్డి గారిని అన్నపూర్ణ స్టూడియోకి పిలిస్తే, ఆహ్వానిస్తే మేము బాగానే ఉన్నాము. హైడ్రా కూల్చివేత అనేది పగలు ప్రతీకారం చేత జరగలేదు. ఆ అంశం డిఫరెంట్. అక్కడ ఒక చెరువు ఉండబడిందని ఒక మ్యాప్లో సంథింగ్ ఏదో ఉంది కాబట్టి ఆ అంశం డిఫరెంట్. దానికి పగలు ప్రతీకారాలకి ఎలాంటి ఇది లేదు అనేది ఒకటి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ అన్నపూర్ణ ముందు రోడ్డు ఇప్పటివరకు ఎవరు కూల్చలేదు దాన్ని, ఆ కొండని. ఇప్పుడు అది రోడ్డు అయింది ఇటు నుంచి అక్కడికి. సో ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేశారు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి అనేది కూడా ఒక అపవాదం ఉంది. దాన్ని కూడా చేర్పేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, అంటే పెద్ద పెద్ద అంశాలని వీళ్ళు చేర్పేస్తున్నారు కదా అన్స్టాపబుల్లో. లైక్ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటనో, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళే చంపారనో, ఇట్లా చాలా పెద్ద పెద్ద ఎలిగేషన్. మరి మరోపక్క ఈ సంధ్యా థియేటర్ తొక్కిసినట్టు తర్వాత సినిమా వాళ్ళని టార్గెట్ చేశారు, అల్లు అర్జున్ గారిని ఫోకస్ చేశారు. అండ్ ఆ తర్వాతే కదా బెనిఫిట్ షోస్ లేవు అని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏదనుకుంటే అదే చేశారుగా. ఇప్పుడు అంత చిన్న విషయం అది చెరిపేసుకోవడానికి. కాబట్టే ఆహా ప్లాట్ఫామ్, ఆహా అంటే అల్లు అరవింద్ గారిది, అల్లు అర్జున్ గారిది, ఓకే వాళ్ళదే. అదే ప్లాట్ఫామ్కి ఆయన వచ్చినప్పుడు ఏంటంటే బయట జరిగే అంశాలు వేరు, అది సామాజికంగా అలా జరిగింది. అంటే ఆ నిర్ణయం నాది కాదు, నేనేదో నిన్ను పగబట్టి ఏమీ చేయలేదు అనే విషయం అక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అని వీళ్ళు భావించి ఈ కాంబినేషన్ని సెట్ చేశారు. ఒకవేళ నాగార్జున గారు ఒక్కరే కనుక వెళ్ళినట్లయితే సాధారణంగా ఇద్దరు కూర్చుంటే కాస్త బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఒకవేళ నాగార్జున గారు ఒక్కరే వెళ్ళారు అనుకోండి, ఆ రెండు విషయాలు తప్ప గంట సేపు మాట్లాడుకోవడానికి ముచ్చట్లు ఏముంటాయి? ముచ్చట్లు ఏమి ఉంటాయంటే ఇక్కడ ప్యారలల్గా వినిపించే న్యూస్ ఏంటంటే నాగార్జున గారికి బాలయ్య గారికి అసలు చాలా కాలం నుంచి మాటలు లేవని, ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల నా ఎక్కడో చిన్నగా చెడిందని ఈయన వెళ్ళి వాళ్ళ ఇంటికి సర్లే పోనీలే సారీ ఏదో అంటే ఒక్కోసారి కనబడదామని అక్కడికి వెళ్తే చాలాసేపు కూర్చోబెట్టి అవమానించాడని, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని ఇంకొక వార్త ఉంది. సో వీళ్ళిద్దరు ఇప్పటిదాకా కలవలేదు, వీళ్ళిద్దరికి మాటలు లేవనేది ఒకటి. దాన్ని కూడా వాళ్ళు అక్కడ బ్రేక్ డౌన్ చేయాలనుకున్నట్టుగా ప్లాన్ చేసినట్టుగా స్క్రిప్ట్. బట్ ఎలా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిది బాలకృష్ణ గారిది బంధుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే రేవంత్ రెడ్డి గారు అంటారు కాబట్టి. బట్ నాగార్జున గారు అనేది మాత్రం కొంచెం డౌటే అనిపిస్తుంది. బట్ చూద్దాం ఏం జరగబోతుందో. ఇన్ కేస్ నాకు కూడా డౌట్గానే ఉంది. బయట ఉండేది ఒక రూమర్ యాక్చువల్గా. మనం ఎందుకు ఒకవేళ వస్తే ఏంటి సిచ్యువేషన్ అనేది మాట్లాడుకున్నాం. పైగా అన్స్టాపబుల్కి ఎంత క్రేజ్ ఉందంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎవరు వస్తున్నారు అనే ఒకటి ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ ఆబ్వియస్లీ ఉంటుంది. ప్రతి సంవత్సరంలో ఐపీఎల్, బిగ్ బాస్ అండ్ అన్స్టాపబుల్ అలా ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. దానికి ఒక క్రేజ్ ఉంది. దీంట్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు అనేది కూడా ఒకటి, అంటే లైక్ యూనో చాలా మంది ముందే లీకులు ఇచ్చేస్తూ ఉంటారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.